గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ట్రై చేసేది మెంతి కూర ఇంకా కొత్తిమీర. మెంతి కూరని గుబురుగా, హెల్దీగా అండ్ తొందరగా ఎలా పెంచుకోవాలో నేను కొన్ని టిప్స్ చెప్తారండి. ఫస్ట్ అయితే మెంతులను తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత అవి మునిగేలాగా కొన్ని వాటర్ పోసుకొని నైట్ అంతా సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డేకి అవి మంచిగా సోక్ అయిపోతాయి. అప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక నాప్కిన్ కానీ లేకపోతే ఒక కర్చీఫ్ కానీ వేసుకొని నానబెట్టుకున్న మెంతుల్ని వేసుకొని అది మంచిగా క్లోజ్ చేసి పైనుంచి కొన్ని వాటర్ చల్లేసి మూత పెట్టుకొని ఒక 2 రోజులు పక్కన పెట్టుకోవాలి. 2 డేస్ తర్వాత ఇట్లా మంచిగా మెంతులు మొలకలు వస్తాయి. అప్పుడప్పుడు మెంతుల క్వాలిటీని బట్టి 3 డేస్ కూడా టైం పట్టవచ్చు. తర్వాత ఒక కుండి తీసుకొని దానిలోకి మట్టి వేసుకొని దాన్ని మంచిగా తడుపుకోవాలి. మనకు మొలకొచ్చిన మెంతుల్ని దాని మీద చల్లుకొని పైనుంచి ఎక్కువ మట్టి కాకుండా ఒక 1/2 ఇంచ్ లేయర్ మట్టిని మాత్రమే చల్లుకొని తర్వాత పైనుంచి కొన్ని వాటర్ చల్లేస్తే ఒక 1 వీక్ నుంచి 10 డేస్ లోపట్నే ఇట్లా మెంతి కూర పెరగడం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడన్నా హార్వెస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక 2 వీక్స్ అట్లనే వదిలేస్తే ఆకులు పెద్ద పెరిగినాక కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. మెంతుల్ని భూమిలో డైరెక్ట్ వేసిన దానికన్నా ఇట్లా మొలకొచ్చినవి వేస్తే గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ తొందరగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ డూ ఫాలో దివ్యాస్ ముచ్చట్లు.